లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. రెండే 2 నిమిషాలు తీసుకుంటాను. నా పేరు కుడుమల రామచంద్రయ్య. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం నేషనల్ జాయింట్ సెక్రటరీగాను ఉన్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం మనం ఎంతో ప్రాముఖ్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ భోజనం మన కుటుంబాలు టయానికి భోజనం చేయలేక ఒక్క పూట భోజనం చేస్తున్నారు. అయినా కానీ ఆ ఓపిక కూడా లేకుండా మన వాళ్ళు బాధపడుతున్నారంటే నాకు చాలా బాధాకరమైన విషయం. అసలు సబ్జెక్టుకి వస్తున్నాను. రిజర్వేషన్లో వర్గీకరణ అనే విషయానికి మనం గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయాలన్నా, లేదు రాష్ట్ర స్థాయి నుంచి పోరాటం చేయాలన్నా మన దగ్గర సమగ్రమైనటువంటి నివేదిక కావాలి. అసలు మీరు వర్గీకరణ ఎందుకు అడుగుతున్నారు, వర్గీకరణ మీరు ఎందుకు అడుగుతున్నారని ప్రభుత్వం అడిగితే మన దగ్గర ఏ సమాధానం ఉంది, అది మన దగ్గర కావాలి. నిర్దిష్టమైన సమాచారం మనకు కావాలి. ఎందుకు అడుగుతున్నామంటే, అయ్యా మా వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, మా వాళ్ళు ఎలుకలు పట్టుకుంటున్నారు, మా వాళ్ళు రకరకాలుగా బాధపడుతున్నారు అని మనం చెప్తే కాదు, మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలను మనం సేకరించాలి. గిరిజన ఉద్యోగాల్లో యానాదులు ఎంతమంది శాతం ఉన్నారు, గిరిజన గురుకుల పాఠశాలల్లో చదివేటువంటి పిల్లల్లో యానాదులు ఎంతమంది ఉన్నారు, ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. దీన్ని మన ఆర్టీ యాక్ట్ కింద మనం అడగాలి. ప్రతి ఉద్యోగాల్లో కూడా మన యానాదులు ఎక్కడున్నారు అవి సేకరించాలి. నేను ఆల్రెడీ ట్రైబల్ డైరెక్టర్ గారికి ఆర్టీ యాక్ట్ కింద ఈ సమాచారాన్ని అడగడం జరిగింది. త్వరలోనే వాళ్ళు ఇవ్వబోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తున్నా, వాట్సాప్ గ్రూపుల్లో మన ప్రణాళికలు ఏంటో, మనం చేసేదేంటో వాట్సాప్ గ్రూపుల్లో చర్చ చేయొద్దు, దయచేసి చేయొద్దు. మీకున్నట్టు అనుభవాలను మాత్రం తెలియపరచండి. కానీ మనం ఎలా చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, లీడర్లు ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారు, ఒక్కొక్కళ్ళు పెడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మేమేం చేయాలని 4 గోళ్ల మధ్య మేము చెప్తాం. మనం ఏం చేసే ప్రణాళిక గ్రూపుల్లో పెడితే ఆ గ్రూప్ నుంచి ఇతరులకు వెళ్ళిపోతుంది సమాచారం. ఆ సమాచారం వల్ల వాళ్ళందరూ వేరే విధంగా మనకు సమాచారం రాని కూడా చేస్తున్నారు. ఈరోజు నేను కొన్ని సంస్థలు ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆర్టీ యాక్ట్ కింద ఇవ్వకుండా చేస్తున్నారు కొంతమంది మనలో ఉన్నటువంటి ట్రైబ్స్. ఎందుకంటే ఆర్టీ యాక్ట్ కింద అది ఇస్తే వాళ్ళు అట్టడుగులున్నారు కాబట్టి, అది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆ సమాచారం ఇవ్వకుండా చేయాలని ప్రణాళికలో ఉన్నారు. కాబట్టి దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ కేవలం మీకున్న అనుభవాలు పెట్టండి. ఈ విధంగా నష్టపోతున్నాం, ఇలా అవుతున్నాం అని పెట్టండి. అంతేగాని ప్రతి ఒక్కరు ప్రశ్నే దానికి ఒక మధు మాస్టర్ ఒకటి రిప్లై, ఆయన దానికి రిప్లై, కొంతమంది రిప్లై. ఏంటండి అది కరెక్ట్ కాదు. మీకు అవసరమైతే ఫోన్ చేసి నన్ను అడగండి, లేదు పెంచలైన అడగండి, లేదు గంటల శ్రీరామరావు గారిని అడగండి, లేదు మాకాని వెంకటేశ్వర, లేదు శ్రీనివాసులు గారిని అడగండి, మధు గారిని అడగండి. అంతేగాని వాట్సాప్ గ్రూప్లో మీరు పెడితే మన ప్రణాళికలు ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఉద్యమం అనేది భారీ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలోకి మనం ఉద్యమం వెళ్ళాలంటే నీరు కాచిపోతుంది. మనోళ్లే కొంతమంది, నేను ఫోన్ చేసి మెసేజ్ కూడా పెట్టాను, కొంతమందితో మాట్లాడిన తర్వాత వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను ఆయనకి. అసలు రిజర్వేషన్ వద్దన్నారు. ఆయనకు తెలుసు, పెద్ద రిజర్వేషన్ వద్దండి, రిజర్వేషన్లో మనకు అవసరం లేదండి, అసలు వర్గీకరణ వద్దండి, మనకు అవసరం లేదు అన్నారు. అసలు వర్గీకరణ ఎందుకు వద్దన్నారని నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా మన యానాదులకి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? అసలు మీరు ఎక్కడ గురుకుల పాఠశాలకు వెళ్ళండి, ఎస్టీ గురుకుల పాఠశాలలో యానాదుల పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎరుకుల పిల్లలు ఎంతమంది ఉన్నారు, సుగాలి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్నారు చూడండి. మీరు రాష్ట్రం మొత్తం మీరు లిస్ట్ తీసుకోండి. అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆయనకు తెలుసు అయింది. మరి దీని మీద మనం పోరాటం చేయాలి. వర్గీకరణ అవసరం, తప్పనిసరిగా వర్గీకరణ అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా వర్గీకరణ కోసం పోరాటం చేయాలి. అది ఎక్కడ కేంద్రం అనేది కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఏ ఒక్కరు కూడా నాయకులు అయితే కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయకులే. ఒకరు మండల స్థాయిలో నాయకులు అయితే, ఒకరు జిల్లా స్థాయిలో నాయకులు అయితే, ఇంకో రాష్ట్ర స్థాయిలో నాయకుడు. ఏ ఒక్కడు కూడా నాయకుడు కాదు. ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమవుతుందో, ఎవరైతే ప్రాణత్యాగానికి సిద్ధమవుతారో అప్పుడే నాయకులు మనకు వస్తారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరు నాయకులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.